కొత్త సర్కారోళ్ళు చేయబట్టి పంటలన్నీ ఎండిపాయే, నీళ్ళన్నీ ఆవిరాయే అన్నట్టు ఆడిపోసుకుంటున్నారు కార్ పార్టీ వాళ్ళు. పాత సర్కారోళ్ళు చేయబట్టే అంత ఆగమవుతున్నది, వాళ్ళు చేయబట్టే రైతులకు షెరొచ్చి పడ్డది అని అంటారు షే పార్టీ వాళ్ళు. పాతోళ్ళు కొత్తోళ్ళ నడుమ ఇప్పుడు పచ్చి గడ్డేస్తే బగ్గుమంటున్నది, ఎండు గడ్డేస్తే మాడి మసిబొగ్గ అవుతున్నది. అంటే అంత గరం గరం నడుస్తున్నాయి అన్నట్టు ముచ్చట్లు. మరి ఇక పారి ఇవాళ ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో అరుచుకొని వద్దాము. సరే, అంత చెయ్యి పార్టీ వాళ్ళే చేసిర్రు, 3 నెలలనే ఎండబెట్టిర్రు అని చెలకల పొంటి తిరిగి పాత సీఎం పొట్టు పొట్టు సాపించటాలకు చెయ్యి పార్టీ మంత్రులంతా లేచి కూకున్నారు. ఇప్పుడు ఆగాయ్ గంత మాట అంటారా? మీ సకదానాల 10 ఏండ్ల పాలన చేయబట్టే గిట్లా అయింది, 3 నెలల్లో మేమేం చేసినాం అన్నట్టు కోపానికి వస్తున్నారు మంత్రులు. సీటు పోయిందనే రందితోనే రగరగ మండుతారు కారు పార్టీ వాళ్ళు అన్నట్టు మాట్లాడిండు నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు. ఇక చూడర్రి ఏమన్నాడో. అబద్ధాలు వాస్తవాలని వక్రీకరించడం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక డిప్రెషన్, పవర్ పోవడమే కాదు, గవర్నమెంట్ పోవడమే కాదు, ఇప్పుడు పార్టీ కూడా మిగలదేమో భయంతో బయటికి రావడం తప్పితే మరొకటి కాదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ డిప్రెషన్ లో, ఆ భయంతో, ఆ నర్వస్నెస్ తో ఎన్నడూ కూడా రైతుల మధ్య పోయి ప్రజల్లో సమయం గడపని కేసీఆర్ ఒక విలాసవంతమైన ప్రగతి భవన్ కట్టుకొని ఇంకో విలాసవంతమైన ఫామ్ హౌస్ లో సమయం గడుపుతూ ఈ రోజు ఉరికురికి సూర్యాపేట పోయిందంటేనే ఎంత భయాందోళన ఉన్నారో తెలంగాణ ప్రజలు గమనించవచ్చును. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయితేనే ఉంటాయి, పోతనే ఉంటాయి, రిపేర్లు చేయాలి, నీళ్లు ఇడవాలి అన్నట్టు మాట్లాడిండు కదా కేసీఆర్ సారు. ఈ గాముచ్చట్ల మీద ఉత్తమ్ సార్ ఏమన్నాడో చూడర్రే. తెలంగాణ రాష్ట్రాన్ని, రైతాంగాన్ని, ఇరిగేషన్ సెక్టర్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి. కమిషన్ల కకృతి కోసం, అనాలోచిత విధానాలతో, డిజైన్ లేదు, ప్లానింగ్ లేదు, సరే కన్స్ట్రక్షన్ లేదు, ఇరిగేషన్ సెక్టర్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి అని చెప్పి నేను మనం చేస్తున్నా. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ సెక్టర్ ని ఈ స్థాయిలో ఎవరు నాశనం చేయకపోయి ఉండొచ్చు. గిట్లా కారు పార్టీ వాళ్ళు ఏది చెప్పినా అంత వట్టిదే, అంత బట్టగాల్సి మీదేస్తున్నారు అన్నట్టే మాట్లాడుతున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. రాష్ట్రంలో 1 నిమిషం కూడా కరెంటే పోతలేదు, నీళ్లు మంచిగానే అందుతున్నాయి అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు ఉత్తమ్ సారు ఫోన్ కూడా అప్పట్లో ట్యాపింగ్ చేసిర్రాట. ట్యాపింగ్ వెనక ఎవళ్ళున్నా ఇడిచిపెట్టరాట. ఇంకో దిక్కు ఎక్కడ మీటింగ్ పెట్టినా సర్కారు వాళ్ళ మీద చిన్న సన్నగా దుమ్మెత్తి పోస్తలేరు కారు పార్టీ వాళ్ళు. నల్గొండల మీటింగ్ అయిన మాజీ మంత్రి కేటీఆర్ సారు రుణమాఫీ వచ్చిన చెయ్యి పార్టీకి ఓటేయ్యి అన్నట్టు మాట్లాడిండు. మోసపోయిన వాళ్ళు మాకు ఓటేయండి, నిజంగా రుణమాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ ఓటేసుకోండి. ఏం ముఖం పెట్టుకుని అడుగుతారండి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు? రుణమాఫీ చేయలేదు, కనీసం రైతు బంధు ఇయ్యలేదు. మనం 10 రోజుల్లో ఇచ్చేది 7,600 కోట్లు. 10 రోజుల్లో టకా 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 వచ్చేది, టింగు 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 అని ఫోన్లు మోగేది. 10 రోజుల్లో కడుపులో చల్ల గదలకుండా రైతు బంధు ఖాతాల్లో పడేది 70 లక్షల రైతుల ఖాతాల్లో. ఇవాళ 110 రోజులు అయింది, పడ్డదా రైతు బంధు? వచ్చిందా? రాలేదు. గిట్లా సందు దొరికితే చాలు ఓగళ్ళ మీద ఓగళ్ళు చింపి పోసుకుంటున్నారు. వాళ్ళు చేయబట్టే గిట్లా అయిందని వీళ్ళు అంటే, వీళ్ళు చేయబట్టే ఆద్రగణం అవుతుందని వాళ్ళు అంటారు. కొత్తోళ్ళు పాతోళ్లకు నడుమ ప్రాజెక్టుల కానుంచి పంటల దాకా, కరెంటు కానుంచి నీళ్ల దాకా లడాయి గట్టిగా నడుస్తాంది. మరిగా ఎంపీ ఎలక్షన్లల్లో పబ్లిక్ ఏం చేస్తారో చూడాలి.